సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు అనుగ్రహించినటువంటి శివానంద లహరిలో గల 46వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆకీర్ణే నఖరాజికాంతి విభవైరుద్యత్సుదా వైభవైః ఆధౌ తేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాంగ్రి సౌధాంతరే. శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మన మనస్సును రాజహంసతో పోలుస్తూ పరమేశ్వరుని పాదపద్మాలను సౌధముతో పోలుస్తూ ఈ విధముగా వర్ణిస్తున్నారు. ఓ మనస్సును రాజహంసమా, పరమేశ్వరుని పాదపద్మాలు అనేటటువంటి సౌధము ఏ విధముగా ఉందంటే నఖరాజికాంతి విభవైరుద్యత్సుధా వైభవైః, పరమేశ్వరుని గోటి వరుస నుండి ఉద్భవించేటటువంటి ప్రకాశము చేత నిండి ఉన్నది. మరియు దినదినాభివృద్ధి పొందుచున్న చంద్రుని అమృతధారల చేత శుభ్రపడినటువంటిది. మరియు పద్మరాగలలితే, పద్మరాగమణుల వలె వర్ణము కలిగి ఇంపైనటువంటిది. పరమహంసల చేత, పరమయోగుల చేత, హంసల గుంపుల చేత సేవింపబడేటటువంటిది అయిన పార్వతీదేవి పతి అయినటువంటి పరమేశ్వరుని పాదము అనేటటువంటి మేడ లోపల ఏకాంతముగా భక్తి అను భార్యలతో కూడి నిరంతరముగా స్వేచ్ఛా విహారము చేయు ఓ మనస్సు అనేటటువంటి రాజహంసమా అని శంకరులు ఈ శ్లోకంలో అద్భుతంగా వర్ణిస్తున్నారు. స్వస్తి ప్రజాభ్యః.